మోడీ చాలా వేగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు గత కొద్ది రోజులుగా. ఎప్పుడైతే కాక్రోచ్ పార్టీ యాజిటేషన్ మొదలు పెట్టిందో నీటికి సంబంధించి, ఓకే, తర్వాత ఆయన వరుసగా 2 వీడియోలు రిలీజ్ చేయడం కానీ, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కానీ, దాంతో పాటు ఇప్పుడు తాజాగా హై పవర్ టాస్క్ ఫోర్స్ అంటే ఒక కమిటీ వేశారు. దీనికి ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్తో సహా ఒక 5 సభ్యులను ఏర్పాటు చేయడం. ఇక నుంచి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎలాంటి లీక్స్ జరగకుండా, నీట్ అనే కాదు ఎలాంటి ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అవ్వకుండా ఇక నుంచి జాగ్రత్తలు తీసుకుంటాము అనేది. అయితే దీని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాల విమర్శలు చేస్తోంది. అంటే ఇక్కడ జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకునే ప్రయత్నమా అనేది ఒకటి, లేదంటే మోడీ ఎందుకు ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనేది కొన్ని సొంత పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారట. ఆలోచింపచేసేవిగా ఉన్నాయట ఆ నిర్ణయాలు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఇక్కడ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడం అనేది ఒకటి, ఆ దిశగా వెళ్తున్నారా మోడీ అనేది, లేదు ఇలాగే వదిలేస్తే ప్రత్యర్థుల డామినేషన్ పెరిగిపోయి పార్టీకి డ్యామేజ్ వస్తుంది కాబట్టి అది ముందస్తు నివారణ చర్యల ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? కలిపితేనే ఒకటేనే ఎందుకు అనుకోవాలి? అన్నీనా? అటు ప్రభుత్వానికి నష్టం అవుతుంది, పార్టీకి నష్టం అవుతుంది, అదే సమయంలో విద్యార్థుల సమస్య పరిష్కారం అయిపోతే అది ఉండదు కదా. ఇక అన్ని కలిపితేనే అవుతుంది. ఇందులో బేసిక్గా ఒకటేంటంటే నీట్ విషయంలో ఇప్పటికి కూడా రియాలిటీ అర్థం చేసుకోలేకపోతుంది. ఒకటే, భారతీయ జనతా పార్టీ కానీ దేశంలో ఉన్న ప్రజలు కానీ, ఇట్ ఈస్ ఎ ఆర్గనైజ్డ్ హైయెస్ట్ బిగ్ మాఫియా. దీని మీద ఇప్పుడు గొడవ చేసేవాళ్ళందరూ, ఇది కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియా సృష్టిస్తున్న సంక్షోభం. వీళ్ళకి ఎంత తిండికి డబ్బులు ఇవన్నీ వచ్చింది బయట దేశాల నుంచి కాదు, మన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ నుంచి. ఎందుకు అంటే మీకు ఎంసెట్లుగా ఉన్నంతసేపు కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఫుల్ ఖుషి. ఇప్పుడు మనకి మీరు గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఎంసెట్ అప్పుడు 1 1 1 2 2 2 ర్యాంకులు దాదాపు ఒక 5-6 విద్యా సంస్థలు క్లెయిమ్ చేసి, ఈ 5-6 విద్యా సంస్థలు చివరికి ఏ స్టేజ్కి వచ్చినాయి అంటే, ఫస్ట్ వచ్చినోడు అందరికి ఓకే చేస్తా, ఎవడెవడి మీద కేసు పెట్టుకోకుండా వాడికి 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చేసి వాడి ఫోటో అందరూ వాడేసుకుంటా. ఇప్పుడు ఎక్కడ ఎందుకు, నిన్న అదాబ్ పేపర్ ఒకటి రాశాడు హైదరాబాద్. ఇప్పుడు టాప్ నీట్ ర్యాంక్ టాప్ వచ్చినటువంటి వాడు ఎవరు, రాజస్థాన్ ఎక్కడి నుంచి వచ్చిన అతను ఉన్నాడు కదా ఫస్ట్, అతనికి 1.5 కోటి రూపాయలు మన ఆంధ్రాకి సంబంధించిన విద్యా సంస్థల వాళ్ళు ఇచ్చి 1 కోటి రూపాయలు అతనితో సంతకం పెట్టుకుని, అదొక చిన్న విద్యా సంస్థ. అక్కడ అతను చదివింది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను చదివింది చిన్న విద్యా సంస్థ. ఆ విద్యా సంస్థ వాళ్ళు ఆల్రెడీ యాడ్ చేసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఆ విద్యా సంస్థకు 3.5 కోట్లు పెట్టి కొనేసిందంట మన ఆంధ్రాకి సంబంధించిన కాలేజీ, ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీ. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారో 3.5 కోట్లు పెట్టి కాలేజీ కొనేశారు. 1 కోటి రూపాయలు వాడికి ఇచ్చారు స్టూడెంట్ కి. ఇచ్చి 4.5 కోట్లు ఖర్చు పెట్టి టాప్ 1 ర్యాంకర్ మావాడే అని చెప్పి అతనితో సంతకం పెట్టించుకుని అది ప్రచారం చేసుకున్నారు గొడవ లేకు. కానీ అతను ఎవరి దగ్గర చదివారు, వీళ్ళ దగ్గర చదివాడా కాదు. అంటే అంత ఏంటి, ఒక ర్యాంక్ మనం ఏమనుకుంటాం, నాకు ర్యాంక్ వచ్చిందే నేను సంతోషపడతాను అంతే కదా. కానీ ఒక ర్యాంక్ వచ్చినోడికి ఎంత సంతోషమో, ఆ ర్యాంక్ వచ్చిన సంస్థకి మామూలు విద్యా సంస్థ అయితే 500 1000 అడ్మిషన్ చిన్నదైతే, ఈ కార్పొరేట్ వాళ్ళు అయితే 1,00,000 అడ్మిషన్లు. కార్పొరేట్ వాళ్ళు 1,00,000 అడ్మిషన్లు. ఫస్ట్ టాప్ 10లో ఒక 3-4 ర్యాంకులు కొట్టినోడికి అంత ఉంటది. చిన్న ఉదాహరణ చెప్తా, మా బంధువులు తమిళనాడులో ఉంటారు. విజయవాడలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్, నేను ఆ పేరు కూడా వినలా, ఫస్ట్ టైం విన్నా, కానూరు దగ్గర ఏదో ఇన్స్టిట్యూట్. అక్కడికి ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి చేర్చాడు. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అక్కడ చదివి నీటిలో సీట్ వచ్చిందట. అక్కడ బాగా చదివిస్తారు, మీ ఆవిడకి కూడా సీట్ వస్తే అక్కడికి వెళ్ళి అన్నారు, ఇక్కడికి వచ్చి పెడుతుంది. ఎక్కడ తమిళనాడు, ఎక్కడ విజయవాడ, ఎక్కడ కానూరు. ఏంటి అంటే అంత పిచ్చ మనకి. మనం మన పిల్లల్ని సిస్టమేటిక్ గా చదివించడం తల్లిదండ్రులకు అవగాహన లేదా ఆ చదువు మీద, చదువు మీద అవగాహన లేదు, మనం కూర్చోబెట్టి చదివించలేం. కాబట్టి వాడు చెప్పిస్తాడు, మనం రాత్రి పగలు కష్టపడి డబ్బులు కడదాం. ఈ మధ్య తరగతి ఆశ ఏదైతే ఉందో, మధ్య తరగతి ఇది, మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి, మళ్ళీ లేబర్ అసలు అవి పట్టించుకోరు. ఇప్పుడు ఆ హైదరాబాద్ ఏది మన తెలంగాణలో వచ్చిన అతను మామూలుగా చదువుకున్నాడట. అతను మామూలుగా చదువుకుని వచ్చింది, 13 ర్యాంక్ వచ్చింది కూడా. బట్ అతను ఎవడన్నా ప్రచారం చేశారా? మన కార్పొరేట్ విద్యా వ్యవస్థ చాలా హైయెస్ట్. ఇక్కడ ఎంసెట్లు ఉండటం వల్ల ప్రతి రాష్ట్రంలో ఎవడు కాడు, మీకు ఇప్పుడు మంత్రులు అయిన వాళ్ళు ఎవరు, ఎమ్మెల్యేలు అవుతున్న వాళ్ళు ఎవరు,
రాజ్యసభ సభ్యత్వాలు పొందుతున్న వాళ్ళు ఎవరు? మన తెలుగు రాష్ట్రాలు చూశాం కదా. అవును. మల్లారెడ్డి ఎవరు? నారాయణ ఎవరు? ఉమ్. వీళ్ళందరూ ఏంది? పెద్ద పెద్ద ఇప్పుడు విద్యా భాష్యం సంస్థల ఎవరు? అధినేతలు, విద్యా సంస్థల అధినేతలు. ఏంటి వీళ్ళది అంత ముందు వ్యాపారం? అదే కదా. ఎట్టొస్తాయి డబ్బులు వీళ్ళకి? ఒక కాలేజీ చూసుకుంటే 1,00,000 మంది విద్యార్థులు ఈజీగా ఉంటున్నారు వీళ్ళకి. 1,00,000 మంది నారాయణ కాలేజీలు చూస్తే 5 లక్షలు 10 లక్షలు అనుకుందాం. 10 లక్షల మంది నుంచి 30,000 రూపాయలు లెక్కేసుకుంటే ఎంత వచ్చింది? ఏంది అది లెక్క? ఇలాంటి విద్యా సంస్థల వాళ్ళందరికీ కూడా కడుపు మీద కొట్టాడు మోడీ. ఎట్లాగా? ఇదివరకు ఇప్పుడు ఇదే విద్యా సంస్థల తరఫున ఆంధ్రాలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు, అయిపోయింది. ఇక్కడ ఎంసెట్ రాయిస్తారు. వీళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు అవసరమని కోరుకుంటారు ఆ తల్లిదండ్రులు, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. వీళ్ళు ఇక్కడెక్కడ బాగుంటాయి, అక్కడెక్కడ బాగుంటాయని వీళ్ళే చెప్తారు. ఆయా రాష్ట్రాలన్నిట్లలో కూడా రాయిస్తారు వీళ్ళే తీసుకెళ్ళి. అలా రాయించడానికి అయ్యే ఖర్చుల కింద ఇంకొక 50-60 వేల రూపాయలు, కనీసం 30-40 వేల రూపాయలు ఛార్జీలా, మళ్ళీ ఆ కోచింగ్ ఇవన్నీ. ఇట్లాగా కర్ణాటకలో రాయిపించి, తమిళనాడులో రాయిపించి, ఇట్లాగా ఏ రాష్ట్రాల్లో సీట్లు ఉంటే ఆ రాష్ట్రాల్లో రాయిపిస్తారు వీళ్ళు. ఇట్లాగా బాగా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు నీట్ ఒకే ఒక్క ఎగ్జామ్, అంతే. దేశంలో ఎక్కడైనా సీట్ సంపాదించచ్చు. ఇంకే రాష్ట్రానికి వెళ్ళి నువ్వు చదవక్కర్ అవసరం లేదు. ఇది మంచి ఉద్దేశమే అసలు నీట్ తీసుకురావడం. ఇది తేవడం వీళ్ళకి నచ్చట్లా, వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని మోడీ ఎట్లా సెటరేట్ చేస్తాడు? ఇప్పుడు ఈ పేపర్ లీక్లు అనేటటువంటిది కార్పొరేట్ విద్యా సంస్థలే నడుపుతాయి, కోచింగ్ సెంటర్లే నడుపుతారు. వాడికి వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పించడం ఎట్లాగో వాళ్ళ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటది. ఏది? పిల్లల అడ్మిషన్స్ కోసం పనిచేసే ఒక గ్యాంగ్. ఇట్లాంటి పేపర్ లీక్లు ఎక్కడ జరుగుతాయి ఎతికి అందులో ఉన్నది. నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఒక ఆఫీసర్ గారు మనం చెప్పుకొచ్చాడు. వాళ్ళ టైంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పేపర్ లీకేజ్ జరిగింది. ఎట్లాగ జరిగింది అయ్యా అని పట్టుకుంటే, ఢిల్లీలో వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఢిల్లీలో ఒక సోన్సో ప్రింటింగ్ ప్రెస్ లో పేపర్లు ఇచ్చేస్తారు. అక్కడ ఓ 10-12 సంస్థలు ఉన్నాయట ఢిల్లీలో. అక్కడ పేపర్ ప్రింటింగ్ ఇచ్చేస్తారు. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ, ఈ ప్రింటింగ్ చేసే పేపర్ల దగ్గర పనిచేసే స్టాఫ్ అందరూ కూడా 10,000-12,000 రూపాయలు జీతాలు లేబర్ ఏరియాలో ఉంటుంటారు. ఈ ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి ఇలాంటి పనులు చేసే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో టచ్లో ఉంటారు. మందు కొడుతుంటారు, అప్పుడప్పుడు కూర్చుంటుంటారు. ఇదంతా పేపర్ రాగానే సో పేపర్, వాళ్ళకి ఏదో ఏ పేపర్ కూడా తెలియదు, చదువు కూడా రాదు. ఆ ఫస్ట్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే, ఆ లీక్ అయిన పేపర్ గురించి చెప్పుకొచ్చారు. మామూలుగా మనకి ప్రింట్ వేసేటప్పుడు ఒక్కోసారి ఎక్స్ట్రా ప్రింట్ అయితే అట్లా తీసి పక్కన పడేస్తాం కదా, అలాగ రఫ్ గా పడేసి చెత్త కుండీలో వేసిన దాన్ని వీళ్ళు తీసుకొచ్చిస్తారు. వీళ్ళకి వీళ్ళే చెత్త కుండీలో పడేటట్టు చేస్తారు. అది పడేసి వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. అది ఏ రాష్ట్రం అయితే వీళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళతో బేరమాడతారు అక్కడ బ్రోకర్లు. ఇది ఎవడో పక్కాగా ఆర్గనైజ్ చేసేది కాదు, ఇట్లా ఒక క్యాజువల్ గా జరిగేది. ఇప్పుడు నిన్నర్దైనట్టుగా జరిగేది. ఆ ఒక స్టూడెంట్ తండ్రి తన బిడ్డ ఆర్డినరీ పాస్ తప్పించి లేడు, అతని పాస్ చేయించడం కోసం వేసిన స్కెచ్ లో భాగం ఈ పేపర్ తయారు చేసే వాళ్ళతో పరిచయం ఉండి సంపాదించాడు. అతని నుంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, ఏది మా అబ్బాయికి అర్జెంటుగా ఈ క్వశ్చన్ల గురించి నేర్పండి అన్నాడు. ఆ నేర్పిన మాస్టరు ఇంకో 10 మంది దగ్గరికి పోయాడు. ఇంకోటి, ఈ పేపర్ సెట్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు 50 ఇన్స్టిట్యూట్లో చెప్తున్నాడు. వాళ్ళందరూ ఎందుకు ఇస్తున్నారు వీడికి జీతం? వారానికి నెలకు ఒక క్లాసే, కానీ వాడికి ఎందుకు ఇస్తున్నారంటే ఇందుకోసమే. అక్కడ నిషేధం లేదు మనకి. పేపర్ సెట్ చేసేవాడు ఎవడు కూడా వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, అంటే గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్నాడు, ప్రైవేట్ సంస్థలో చెప్పకూడదనే రూల్ పెట్టాల మనం. పెడితే దానికి వ్యతిరేకంగా మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతారు. సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా తీర్పించారు. ఇక్కడ ఇలా జరిగేటటువంటి తంతుని ఇప్పుడు మోడీ ఏం సెటరేట్ చేయాలనుకుంటున్నాడు? దీనికి లీకేజీలు అరికట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దశలో ఇప్పుడు చేయబోతోంది నెక్స్ట్ ఈ కమిటీ అన్ని కూడా సెకండరీ. నెక్స్ట్ ఎగ్జామ్స్ కి వచ్చేటప్పటికి ఆన్లైన్ లో చేయబోతున్నారు. రేపు ఆన్లైన్ లోనైనా జరగచ్చు తేడా. కాబట్టి ఎందుకు చేయలేరు? దాంట్లో ఆన్లైన్ లోనే ఎవడో సెట్ చేయాల్సిందే కదా పేపర్, అదేనే చేయొచ్చు కదా. నువ్వు పేపర్ లీకులు నేను ప్రత్యక్షంగా పట్టించాను. ఓ మంత్రి గారు రాజీనామా చేశారు, నేను ఈనాడులో ఉన్నప్పుడు జరిగినటువంటిది. నాకు పెన్ను గిఫ్ట్ కూడా వచ్చింది ఆఫీస్ నుంచి. ఆ రోజుల్లో ఏది ఇది 94-96 మధ్యలో. అప్పుడు నేను గమనించింది ఎవడో పెద్ద భయంకరంగా ఏం కాదు.
ఒక ఇన్స్టిట్యూట్ వాడు పోలీస్ స్టేషన్ లో వాళ్ళతో మేనేజ్ చేసుకుని ఒకటి తీసుకుని రాసుకున్నాడు అంతే, తీసుకొని కూడా తీసుకోరు పేపర్. అక్కడి నుంచి సర్క్యులేట్ అవ్వడం బిగినాయి అన్ని ఇన్స్టిట్యూట్స్. విజయవాడలో, గుంటూరులో ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల వృద్ధ యజమానులు ఉంటారు కదా, వాళ్ళందరూ జైల్లో ఉండగా కూడా చూసి వచ్చిన నేను ఒక ఇన్స్టిట్యూట్ లో టీచర్ గా పనిచేస్తూ ఆ ఇన్స్టిట్యూట్ ఆయనతో కలిసి వెళ్ళి చూసి వచ్చాళ్ళని. అప్పుడు ఈ లీక్ లేనప్పుడు అంటే ఆన్లైన్ లో 90% లీక్ అవ్వకపోవచ్చు అండి. అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, ఆన్లైన్ అంటే నీట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇది. మీకు చాలా వరకు ఇప్పుడు ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ కానీ, కొన్ని రైల్వే, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆన్లైన్ లో జరుగుతున్నాయి దానికి సంబంధించి. కానీ నీట్ విషయంలో అది ముందు పెట్టకుండా చాలా ఆలస్యం చేశారేమో, ఇప్పుడైనా ఒక రైట్ డెసిషన్ తీసుకుంటున్నారా? ఇప్పుడు రైట్ డెసిషనే, కానీ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను కదా, ఇంత పెద్ద వ్యవస్థ నీట్ దీని వాటికి ఉన్న తేడా ఏంటంటే అది ఒక్క రోజులో అయిపోతుంది అంతే. అవును. ఇక్కడ మీకు దీంట్లో ఎన్ని ఉన్నాయి నీటికి సంబంధించి? యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ ఇన్ని ఉన్నాయా? రెండవది సంఖ్య ఎక్కువ ఇక్కడ. దాదాపు 1.5 మంది రాస్తుండే. అయ్యి ఎంత ఉంటారు? 10 లక్షలు 20 లక్షలు ఉంటారు. అంటే అది పోస్టులను బట్టే రాస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చాడు 1.5 అనేటప్పటికి కంప్యూటర్లు కావాలి, సెంటర్లు కావాలి, మెయిన్ అది. అవును, అన్ని సెంటర్లు ఉండాలి. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళని చూసాను, ఎక్కడో విజయవాడ దాటిపోయి కానూరు దగ్గర ఎక్కడో డొంక రోడ్డు లోపల చెట్లు గిట్లు పొలాల మధ్యలో ఒకటి పెట్టి అక్కడ ఇది వస్తది. నెట్ పోయిందా ఆ రోజున ఎగ్జామ్ ఆగిపోద్దండి. అవును. అలాంటి సిచ్యుయేషన్ లో దేశవ్యాప్తంగా నెట్ పోకుండా జాగ్రత్త తీసుకోగలమా మనం? ఎవరికన్నా దెబ్బ కొట్టాలనుకున్నాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఏ రేపు పొద్దున ఆన్లైన్ లో పెట్టిందండి, మోడీని బద్నాం చేయాలనుకున్నాడు, ఆ ఏరియాలో ఉన్నట్టు కేబుల్ కనెక్షన్ కట్ చేస్తాడు, ఇంటర్నెట్ కనెక్షన్, ఏమవుతుంది? ఎగ్జామ్ జరగదు. అప్పుడు ఏమంటారు? ఇదిగో మోడీ అంటారు. అదేదో అంటారు కదా, అడుక్కు తినేవాడికి 64 పలహారాలని, చెడగొట్టేవాడికి 100 మార్గాలు ఉన్నాయి, పోలీసు వాడికి ఒకటే మార్గం ఉండదు, దొంగకి 60 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు సమస్య అదే ఫేస్ చేస్తున్నాడు, దానికి పరిష్కారం ఏదో అడిగాడట, ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఈ బిల్లు పెట్టడం లేదంటే ఈ కమిటీ వేయడం, ఇది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళడమేనా, శాశ్వత పరిష్కారం? బేసిక్ గా ఒకటి, మోడీ తత్వం మొండోడు కాదు. ఏది ఇట్లాంటి విషయాలు యువతరము లేదా ఒక పబ్లిక్ లో ఒక చర్చ వచ్చిన దాంట్లో తొందరగా ఇన్వాల్వ్ అయిపోతాడు. నేను మొండోడిని, నేను ఇట్లా చేసేది కరెక్ట్ అండ్ దేశ భద్రత విషయంలో, విదేశాంగ విధానం విషయంలో మొండోడు, అందులో డౌటే లేదు. మీరు అనేక విధానాలు మార్చుకున్నారు, వాళ్ళు ఆపుకున్నవి ఉన్నాయి. సిఏఏ పెట్టారు, తర్వాత అనేక రాష్ట్రాలు ఒప్పుకోలేదు, ఆగారు. ఇప్పుడు బీజేపీని గెలిపించుకుని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిఏఏ పెడుతున్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టం దేశం అంతా అమలు కాలా, మమతా బెనర్జీ ఒప్పుకోలేదు కదా, స్టాలిన్ ఒప్పుకోలేదు కదా, కానీ ఇప్పుడు నిదానంగా అన్ని రాష్ట్రాలు సిఏఏ అమలు చేస్తున్నాయి. అట్లాగా ఏదైనా సరే, కాశ్మీర్ 370 అందరూ ఒప్పుకున్నారా ముందు? లేదు కదా. అట్లా ప్రతిదానికి సమస్య ఉంటది, ఈయన అది ఫేస్ చేయక తప్పదు. ఒకటేంటంటే యువతరానికి సంబంధించి ఈయన భయపడింది ఒకటే, ఢిల్లీలో జరిగిన పరిణామాలలో నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా స్టేజ్ మీద కనిపించారా? నీట్ విద్యార్థులు ఎవరైనా అసలు స్పీచ్లు ఇచ్చారు? అక్కడ మాట్లాడిన వాళ్ళందరూ రాజకీయము లేదా వేరే కోణం. ఇంకొకటి, గొడవ జరిగిన రోజు నీట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అక్కడ? కాబట్టి దారి మళ్ళీపోతుంది ఇది. ఆకాంక్ష మాత్రం ఉంది. కాబట్టి ఆకాంక్ష పరిష్కారం బిల్లు, కమిటీ ఇది. రెండో పక్కన నీట్ అనే దాన్ని టోటల్ గా సంస్కరించడం అవసరం, వీళ్ళ యాజిటేటర్ల యొక్క కోరిక తీర్చడం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏకకాలంలో చేయాల్సి వచ్చింది. కానీ ఒక ఉద్యమం ఒక అతిపెద్ద సమస్యకి ఒక పరిష్కార మార్గం ఆలోచించేలా చేసిందా? ఖచ్చితంగా అంటాం, కానీ నేను చెప్పింది అదే, పరిష్కార మార్గం ఆలోచించకుండా ప్రభుత్వం ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఆలోచించుంటే ఇన్ని లీక్లు అయ్యి ఉండేవి కాదు కదా. పరిష్కారం ఏం చూపించారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే కాకుండా ఇప్పుడు కమిటీ వేయడం, నిర్వహించాలనుకోవడం, ఇదంతా పరిష్కారం. పంజాబ్ లో లీక్ అయింది, కర్ణాటకలో లీక్ అయింది, ఏంటి ఎవరు? దీనికి ఒకటే పరిష్కారం నేనైతే క్లియర్ గా ఫీల్ అయ్యేది, ఇది రాజీనామా అన్నప్పుడు డైవర్షన్ ఉద్యమకారులే చేశారు. ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే లీక్ చేసిన వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ యువతరమా లీక్ చేసి దొరికారు చూడండి, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టాలి.
వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి, అలా అనుకుంటే వాళ్ళ ఆస్తులు ఒక లాక్కోవాలి. రకంగా ఎన్టీఏ తప్పిదం అనుకోవాలి, ఇది ఎన్టీఏ నిర్లక్ష్యం అనుకోవాలి ఒక రకంగా. నేను అనేది అదే, ఎన్టీఏలో వాడు చేసినప్పుడు వాడిని అరెస్ట్ చేస్తారు, వాడి మీదకి వెళ్ళి కొట్టు. ఎన్టీఏ కమిటీ చేయాల, అందులో 3-4 దొంగలు చేసి వాళ్ళ ఇల్లు పగల కొట్టు అంటాను నేను. ఒక 40 మంది వాళ్ళని తగలబెట్టు, వాళ్ళని కొట్టు, సిగ్గు వస్తుంది, భయపడతారు రెండోసారి తప్పు చేయడానికి. ఇప్పుడు ఏమవుతున్నది, వీళ్ళందరూ సేఫ్. అవును, మంత్రి పోయాడు, దొంగ సేఫ్ అయ్యాడు, మనం పోలీసుని తీసుకెళ్ళాం. వీళ్ళని కూడా సస్పెండ్ చేసినట్టుండగా 42 మందిని ఎంత చేస్తారు, అది ఏముంది ఉపయోగం దాంతో. నేను అనేది ఏంటంటే ఈ సమస్య, ఎందుకంటే దొంగతనం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే వ్యభిచారం జరిగింది కాబట్టి ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటే ప్రతిదీ వ్యభిచారం చేసేదల్లా ప్రధానమంత్రిని తీసుకెళ్ళి నన్ను ఎందుకు అంటది, దొంగతనం చేసిన వాడు నన్ను ఎందుకు అంటావు, ప్రధానమంత్రి అడుగు అంటాడు. ఇది కాదు కదా సమస్యకి పరిష్కారం. భయం పడాల, భయం లేదు వ్యవస్థలంటే, అరెస్ట్ చేస్తారు, రేపు పొద్దున బెయిల్ మీద. ఇందులో ఒక డౌట్, మామూలుగా ఇప్పుడు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకత లోపం ఇక్కడ కనిపిస్తుంది, దాని మీద ఓకే సస్పెండ్ చేశారు కానీ ఒక సివియర్ యాక్షన్ తీసుకోలేదా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? ఇక్కడ నేను అనేది దాంట్లో పారదర్శకత లోపించడానికి సంస్థ నుంచి రాలేదు, అది సంస్థ లీక్ చేయలే, సంస్థ సిస్టమేటిక్ గానే ఉంది. అందులో ఈ పేపర్లు ఇచ్చినోడు ఎవడైతే ఉన్నాడో, సెట్ చేసిన వాళ్ళు ఓ లేడీ గాని కొంతమంది వాళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లలో కూడా టీచింగ్ చేస్తూ ఇక్కడ 2.5 లక్షలు 1.5 జీతం తీసుకున్నారు. తీసుకుని వేరే ఇన్స్టిట్యూట్ లో చెప్తూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేరుతో ఇవే చెప్పారు. వాళ్ళందరికీ తెలుసు వీళ్ళు అదేని సెట్ చేసేవాళ్ళు. వీళ్ళు సెట్ చేసిన పేపర్ అక్కడ చెప్పారు. అంటే వాళ్ళు అక్కడ జీతాల కోసం కక్కుర్తిపడ్డారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను అనేది అదే, ఈ 2.5 లక్షల జీతం తీసుకున్నాడు ఇంకెక్కడ ఇన్స్టిట్యూట్ లో పని చేయకూడదు, చేయాలి, తేవాలి. ఇది రేపు పొద్దున సవరణలో తెస్తారే. కాక్రోచ్ కూడా ఒక పార్టీగా కాదు, ఇలాంటి ఉద్యమాలకే పరిమితం అవుతాం, ఒక రకంగా ఇది ఒక సక్సెస్ గా ఫీల్ అవుతున్నారు. ఇక నుంచి వాళ్ళ ప్రాధాన్యత పెరగబోతోందా దేశ రాజకీయాల్లో? అది మంచిది అట్లా చేస్తే గనక. లోక్సత్తా లేకపోతే జేడి లక్ష్మీనారాయణ వీళ్ళు విశ్లేషకులుగా ఉన్నప్పుడు పబ్లిక్ నుంచి రెస్పెక్ట్ వచ్చింది, రాజకీయ పార్టీగా మారిపోయాక వాళ్ళ రెస్పెక్ట్ పోయింది. వీళ్ళు మారవని చెప్తారు, మారవని వీళ్ళు కూడా అప్పుడు చెప్పారు, తర్వాత మారారు. కాబట్టి వీళ్ళకి ఆ దురద లేకపోతే మంచిదే, దేశంలో ఒక మంచి మార్పు. అంటే ఇలాగ ప్రశ్నించే వాళ్ళు, ఇలాంటి యాజిటేషన్స్ చేసే వాళ్ళు కూడా అవసరం కదా ఇలాంటివి జరిగినప్పుడు. అసలు ఆ ప్రెషరే లేకపోతే సమాజం పాడైపోతుంది, ఉండాలి. కానీ దాంట్లోకి అసాంఘిక శక్తులు రానియకుండా చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ప్రశ్నిస్తే బాగుంటది, కానీ మొదటే దారి తప్పింది ఏంటంటే వ్యవస్థని మార్చడం కాదు, మంత్రిని మార్చేయమని మాత్రమే కూర్చున్నారు. దాంట్లో ఆర్టికల్ 370లు లేకపోతే రామాయణాలు మహాభారతాలు ఉమర్ ఖలీదులు మాట్లాడుకొచ్చారు. అయ్యి అట్లాంటి వచ్చినప్పుడు డైవర్ట్ అవుతుంది, ఉద్యమం బలహీన పడిపోతుంది, దారి తప్పుద్ది కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక హై పవర్డ్ కమిటీతో ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు నరేంద్ర మోడీ. భవిష్యత్తులో ఇటువంటి లీక్స్ అవ్వకుండా అలాగే విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు ఉండబోతాయి అనేది బిల్లు కూడా ప్రవేశపెడుతున్నారు. అయితే కాంగ్రెస్ వ్యతిరేకించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏం జరగబోద్ది భవిష్యత్తులో చూద్దాం.